దొడ్డి కొమరయ్య 79వ జయంతి వర్ధంతి సందర్భంగా ఈరోజు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వ అధికారికంగా ఈ ప్రోగ్రాం అనేది చేయడం జరుగుతుంది. మరి ఆనాడు దొడ్డి కొమరయ్య రజాకారులకు వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా దున్నిన వాడిదే భూమి అన్న నినాదంతో ఆ రోజు రజాకారులని గడగడలాడించినటువంటి వ్యక్తి, పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన వ్యక్తి యువకుడు దొడ్డి కొమరయ్య. మరి ఆ రోజు సాయుధ పోరాటంలో, తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడైనటువంటి వ్యక్తి దొడ్డి కొమరయ్య. వారిని మనము స్మరించుకోవడం అనేది మన కర్తవ్యం. రానున్న భవిష్యత్తు తరాలకు వారి చరిత్రను కూడా మనము మునుముందు కూడా వారికి గుర్తుండే విధంగా మన కార్యక్రమాలు చేయవలసిన అవసరం ఉంది. దాన్ని గుర్తించే గత ప్రభుత్వాలు అధికారికంగా చేయాలన్న ఉద్దేశంతో మరి వర్ధంతిని, జయంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది. మరి ప్రభుత్వానికి మా బహుజన బిడ్డలందరూ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి రానున్న రోజుల్లో మరి ఈ కార్యక్రమాన్ని, వారి ఆశయాలని ముందుకు తీసుకుపోవాలన్న మరి మేమందరం కృత నిశ్చయంతోనే ఉన్నాం. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా బహుజన బిడ్డలు, మరి దొడ్డి కొమరయ్య కుర్మ బిడ్డ, వారికి మా ఇక్కడికి వచ్చేసినటువంటి మా కుర్మ బిడ్డలందరికీ కూడా, బహుజనులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన ప్రభుత్వ అధికారులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. కలెక్టర్ ఆఫీస్లో అధికారికంగా నిర్వహిస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్తూ, అదేవిధంగా తన వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వచ్చిన బీసీ సంఘాలందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ, ఈ యొక్క దొడ్డి కొమరయ్య గారి చరిత్ర మునుముందు తరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రపంచంలో అన్నిటికన్నా విలువైనది ప్రాణత్యాగం కాబట్టి తన ప్రాణాన్ని త్యాగం చేసి తెలంగాణ ఏర్పాటుకి స్ఫూర్తిదాయకంగా నిలిచిన వ్యక్తి, తొలి అమరుడు తెలంగాణకి. కాబట్టి తన విగ్రహాన్ని ఇప్పటి వరకు ఎక్కడా లేదు. విగ్రహం ఏర్పాటు చేయాలని గతంలో చెప్పినాము, ఇప్పుడు చెప్పినాము. కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తన విగ్రహాన్ని తొందరగా ఏర్పాటు చేయాలని మరొకసారి అధికారులకు విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా నాకు ఇచ్చిన అవకాశానికి మీ అందరికీ ధన్యవాదాలు. దొడ్డి కొమరయ్య వర్ధంతి సందర్భంగా ఈరోజు కలెక్టర్ ఆఫీసులో అధికారికంగా జరపడం జరిగింది. అట్లాగే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి తెలంగాణ కోసం పోరాటం చేసి ఈరోజు 2014లో తెలంగాణ రావడం జరిగింది. దానికోసం తెలంగాణ గవర్నమెంట్ కొమరయ్య విగ్రహాన్ని ప్రతి రాష్ట్ర కేంద్రంలో, ట్యాంకు బండు పైన, జిల్లా కేంద్రాలలో విగ్రహాన్ని ప్రభుత్వ ఖర్చులతోనే ఏర్పాటు చేయాలని చెప్పేసి మరియు బీసీ సంఘాలు మరియు జిల్లా సంఘాలు విజ్ఞప్తి చేయడం జరిగింది. అట్లాగే కలెక్టర్ గారికి కూడా మెమోరండం ఇవ్వడం జరిగింది. కావున దయచేసి తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ప్రతి రాష్ట్ర కేంద్రంలో మరియు జిల్లా కేంద్రాల్లో, అవసరమైతే మండల కేంద్రాల్లో కూడా విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని చెప్పేసి మేము మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. అట్లాగే దొడ్డి కొమరయ్య చరిత్రను, దొడ్డి కొమరయ్య తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రను ఇవాళ విద్యార్థులకు పాఠ్య పుస్తకాల్లో కూడా పెట్టాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. అట్లాగే రాష్ట్రంలో తెలంగాణ పేరు మీద ఉన్నటువంటి డిచ్పల్లి మండల కేంద్రంలో, నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ యూనివర్సిటీ పేరుంది కాబట్టి తెలంగాణ దొడ్డి కొమరయ్య యూనివర్సిటీ అని చెప్పేసి పేరు పెట్టాలని చెప్పేసి మేము మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన జిల్లా కమిటీకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం తెలియజేస్తున్నాం. జిల్లా కార్యాలయంలో తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమరయ్య గారు తెలంగాణ రావడంలో కీలక పాత్ర పోషించినటువంటి రజాకారులను తరిమి కొట్టి తెలంగాణ సాధించిన దాంట్లో మొట్టమొదటి వ్యక్తి దొడ్డి కొమరయ్య గారు. వారి 79వ వర్ధంతి సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము అధికార లాంఛనాలతోటి కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఇది మా కుర్మ జాతికి చాలా సంతోషకరమైన విషయము. అలాగే
ట్యాంక్ బండ్ పైన కూడా ఎందరో మంది మహానీయుల విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ నిజామాబాద్ జిల్లా కేంద్ర పరిధి నుంచి మేము తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వారి తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమరయ్య గారి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే ఈ ప్రభుత్వానికి తెలియడం ఏంటంటే మా గౌరవ ముఖ్యమంత్రి గారికి అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి మా జిల్లా అధ్యక్షులు నుడా చైర్మన్ కేశవేనన్న గారు కూడా వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అన్న మీరు ఇక్కడ నుండి కర్ణాటకలో ఏ విధంగా అయితే మన కుర్మ జాతి ఎస్టీ జాబితాలో ఉందో ఆ విధంగానే మన తెలంగాణలో కూడా కుర్మలను ఎస్టీ జాబితాలో చేర్చాలని చెప్పేసి మీరు ప్రభుత్వానికి విజ్ఞప్తి ముఖ్యమంత్రి వర్యులకు మీరు రిప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పేసి నిజామాబాద్ జిల్లా కోరుకుంటున్నాం. జై కుర్మ.